మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. ప్రాజెక్టుల అంశంలో తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు పేరిట పీపీటీ ఇచ్చారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకునేందుకు అసెంబ్లీని సైతం రేవంత్ రెడ్డి అడ్డాగా చేసుకోవడంపై హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల హక్కులపై పోరాడింది బీఆర్ఎస్ పార్టీనే అని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. నీటి వాటాలపై హక్కులను ఎవరికీ రాసివ్వలేదని తెలంగాణ భవన్లో నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు పేరిట నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 9.5 పాలనలో ప్రజలకు మేలు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు వల్లవేయడం దారుణమన్నారు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెసే అన్న హరీష్ రావు 2 ఏళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి రేవంత్ అప్పజెపుతున్నారని చెప్పుకొచ్చారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తుందన్న హరీష్ ముఖ్యమంత్రి కాళేశ్వరంపై కక్షగట్టారని, పాలమూరుపై పగబట్టారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు. ఇది ఫస్ట్ ఎపెక్స్ లో ఏదైతే చెప్పినరో KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పగించొద్దు. నంబర్ 1. నంబర్ 2 ఏమన్నారు, ఇది సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కనుక ఇది సబ్జుడిస్ కనుక ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే ఈ 5.3 పారాగ్రాఫ్ దేని గురించి చెప్పిండ్రు? ప్రాజెక్టుల అప్పగింత గురించి చెప్పిండ్రు. కానీ రేవంత్ ఏం చేస్తాడు, ఇగో ఈ మొదటి 2 లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు. చదివిగా చూడరు బై వీళ్ళు 299కు ఒప్పుకున్నారు అంటాడు. బీఆర్ఎస్ పార్టీ 299కు పర్మనెంట్ గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఈమెను 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడేస్తావు ట్రిబ్యునల్లో నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్లైంది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. వీళ్ళు 299 ఒప్పుకున్నారు, మరణ శాసనం ఎవరు రాసిండ్రు? ఇది చూడండి 50-50 నిష్పత్తిలో జరగాలని 28 లేఖలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం రాసింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పే ప్రసక్తే లేదని నాడు కేసీఆర్ చెబితే దాన్ని రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే నీటి వాటాలు పంపిణీ చేయాలని కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రిని నిలదీసినట్లు హరీష్ రావు వివరించారు. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. ఇది వదిలిపెట్టాడు. కిందికి వచ్చి ఏం చేసిండు, తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగొండుకు పెట్టినట్టు దీని నుంచి దీన్ని కలుపుతాడు. ఇంకా నెక్స్ట్ చూడండి మీరు, ఇందులో కేసీఆర్ గారు ఏం చెప్పారు, ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు, 1956 అయిపోయింది కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని, ఎవరి ప్రయోజనాలు ముఖ్యం కాదని హరీష్ రావు అన్నారు. నీటి హక్కుల కోసం జగన్, చంద్రబాబు, మోదీని సైతం ఎదిరించిన ఘనుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ అంశాలను దాచి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
నిన్న రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే. చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం. ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు. అక్కడ ఇక చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లాప్తారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్లగుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడింది. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపడి ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్ లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు కేబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేస్తుంటే నమ్ముతాడే? ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు. అసెంబ్లీ వేదికగా అబద్దాలు వల్లించిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన డాక్యుమెంట్లు నేను సీక్వెన్స్ లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవరా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి.